నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. చాలామంది అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటూ ఉంటారు. ఎంతలా అంటే పెళ్ళికయ్యే ఖర్చు అంతా ఇంతా ఉండదు. ఎన్నో నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. చాలా చక్కగా జరుపుతారు. ఇది మంచిదే, కాదు అనట్లేదు. కానీ ఎంత అంగరంగ వైభవంగా వివాహం జరిగిందో ఆ దంపతులు అంతే అన్యోన్యంగా అన్ని సంవత్సరాలు ఉంటున్నారా? కొందరి జీవితంలో అయితే పెళ్ళికి కేటాయించిన అంత టైం కూడా ఉండట్లేదండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అసలు ఎందుకు విడిపోతున్నారు? విడాకులకు కారణం ఏంటి? మరి పెళ్లి చేసుకున్నటువంటి నూతన వధూవరులు ఎలాంటి పూజలు ఆచరిస్తే మంచిది? వారు వివాహమైన వెంటనే ఏం చేయాలి అనేది, వారి బంధం జన్మజన్మలకు నిలిచి ఉండాలంటే ఎలాంటి పూజలు ఆచరించాలనేది తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాడుగుల శివప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, నేను ఇంతకుముందు అన్నట్టు వివాహం ఎంత చక్కగా జరుగుతుందో ఆ దాంపత్య జీవితం అంత అన్యోన్యంగా అన్ని సంవత్సరాలు ఉండట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో చిన్న చిన్న గొడవలు విడిపోతున్నారు చాలా సింపుల్గా. ఎందుకు జరుగుతుందంటారు? చాలా బాధేస్తోంది ఇలాంటివి వింటుంటే చూస్తుంటే కూడా. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మనము వివాహ బంధం అని ఒక్క మాటతో అనేసుకుంటూ ఉంటాం. ఎందుకు విడిపోతున్నారు? కొత్తగా పెళ్ళికి మీరు అన్నట్టుగా పెళ్ళికి కేటాయించిన సమయం అంతసేపు కూడా లేకుండా ఎందుకు వివాహ వ్యవస్థలో ఈ తేడాలు వస్తున్నాయి అంటే అమ్మా, మొదటే జాతకాలు రెండు కలిసినాయా లేదా అనేటువంటిది చూసుకోవడం చాలా అవసరం. అదేంటి ఈ గురుగారు, రోజులలో చూసే చేస్తారు కదా? చూస్తారు. ఎప్పుడు చూస్తున్నారు? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు గురువుగారు, వాళ్ళిద్దరు ఎక్కడ ఫారిన్లో ఇద్దరు అనుకున్నారు, ఇంకా మేము ఏం చేస్తాము అనేటువంటి ధోరణి. ఇది సరిపోయిందా గురువుగారు? వాళ్ళకు చాలా ఆస్తులు బాగా ఉన్నాయి, ఇళ్ళు బాగా ఉన్నాయి, మంచి శాలరీ వస్తుంది గురువుగారు, మరి ఈ చిన్నది చూసి మనం ఎందుకు వద్దనుకోవటము? వాళ్ళు అయిపోయిన వాళ్ళు, మాకు కొంచెం దూరం రిలేషను, అంతే. ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడో మనస్సును మనము యథార్థాన్ని పక్కకు పెట్టేసి పక్కదారి పడుతున్నాం అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మా దగ్గరికి చాలా జాతకాలు వస్తాయి, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత చెప్తాం. అందువలన ఒకటి మూడు ముళ్ళ బంధం ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే అమ్మా, ఎందుకు ఈ వ్యవస్థ అనేటువంటిది, మూడు ముళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థలో మూడు ముహూర్తాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ముహూర్తాలు. ఈ మూడు తప్పకుండా జరిగింది అంటే వాళ్ళ జీవితము పరమ పుణ్యప్రదము, వాళ్ళ జీవితంలో ఏమైనా వాళ్ళు విడిపోరు అనేటువంటిది ఉంటుంది. ఏమిటి ఆ మూడు? ఈ మూడు ముళ్ళకు ప్రతీకగా మూడు ముహూర్తాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి. మనం ఏమనుకుంటామంటే వివాహం సుముహూర్తం ఏమిటి, సుముహూర్తం ఏమిటి అంటే ఆ నిమిషానికి పోయినామా, అక్షింతలు వేసినామా, అక్షతలు వేసి ఏదో వాళ్ళు పెట్టిన భోజనం తిన్నామా, వచ్చినామా, అయిపోయింది ఇంకా అని అనుకో. అది అదే సుముహూర్తం, మంచిదే. జీలకర్ర బెల్లం పెట్టటం అనేటువంటిది సుముహూర్తం. తాళి తతంగము మాత్రమే అనేటువంటిది. మూడు ముళ్ళ యొక్క బంధం ఏమిటి అనేటువంటి దానికి ఆలోచన. ఈ మూడు ముళ్ళకు మూడు ముహూర్తాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇది మొదటి ముహూర్తం. దాన్నే ఆ ముహూర్తానికి సుముహూర్తానికి కరెక్ట్గా తెరసెల్లాది అడ్డం పెట్టి వాళ్లకు మనము మంత్రోచ్చారణతో ఈ బ్రహ్మరంధ్రము అనేటువంటిది తెరుచుకునేటువంటి ప్రక్రియ ఎప్పుడైతే చేస్తున్నామో ఒకరినొకరు చూసుకొని ఏకీకృతము కావటానికి ఒక ముహూర్తం. ఇంకా రెండవ ముడికి రెండవ ముహూర్తం ఏమిటి అంటే గర్భాధానము అనేటువంటిది. ఏ సమయానికి గర్భాధానం, వీళ్ళిద్దరి యొక్క కలయిక ఏ సమయములో ఉంటే మేలు జరుగుతుంది, వాళ్ళు కలిసి ఉండటానికి జీవితం అంతా అనేది ఉంది. ఎవడు చూస్తున్నాడు ఈ రోజుల్లో? అంతవరకే. ఆ తర్వాత ఎవరు అవసరాలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
అయ్యగారులను కూడా చర్చించి, చూసి అవి జరపడం లేదు. మూడవది ఏమిటి అనేటువంటిది ఎక్కడొస్తుంది అంటే, సంతాన యోగానికి కావాల్సినటువంటి గర్భము నిలబడినటువంటి ముహూర్తం ఒకటుంటుంది. హ్మ్. ఇవి 3 చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటివి. అందుకే ఫలానా ఇదిలో వీళ్ళకు వివాహమైతే, ఫలానా ముహూర్తములో వీళ్ళకు గర్భాధానం జరిగితే, ఇటువంటి యోగజాతకుడైనటువంటి మహర్జాతకుడు పుడతాడు అని శాస్త్రంలో చెప్పుతుంది. శాస్త్రం అంత గొప్పది. శాస్త్రాన్ని పక్కకు పెట్టేసి అవసరాల గురించి మనము చెప్పినటువంటి ముహూర్తానికి సరిగ్గా ఆ ఫంక్షన్ హాల్ లేదండి. మా స్థాయికి తగినటువంటి ఫంక్షన్ హాల్ ఎప్పుడైతే లేదో, ఎక్కడంటే అక్కడ నేను చేయనండి. నా స్థాయి వేరండి. కాబట్టి ఇంకో ముహూర్తము ఆ ఫంక్షన్ హాల్ గురించి ముహూర్తాన్ని మార్చమంటున్నారు. అయ్యగార్లదేముంది ఊరికే వదులుతారు. ఏదో మంత్రాలు చెబుతారు. ఏదో చేస్తారు పోతారు. వాళ్ళదేముంది మన స్థాయి నిలబడాలి అనేటువంటిది చూస్తున్నారు తప్ప, మంత్రానికి ఉన్నటువంటి బలము, అక్కడ మంత్రానికి తగినటువంటి క్రియకు తగినటువంటి పదార్థాలు ఉండి చేయించేటువంటి విధానము, దానిని ప్రాధాన్యతగా ఎంతమంది తీసుకుంటున్నారమ్మా? నిజమే గురువుగారు. ఎవరు చూస్తున్నారు? అందువల్ల గదా వివాహ వ్యవస్థ. ఎవరు కావాలని విడిపోవడానికి చేసుకోరు గదమ్మా! ఆడవాళ్ళను తప్పుపట్టడానికి లేదు, మగవాళ్ళను తప్పుపట్టడానికి లేదు. అవును. ఇంట్లో వాళ్ళను తప్పుపట్టం. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి. మన స్థాయిని బట్టి చెయ్యాలి అనేటువంటి రోజులు. వివాహముగా పూర్వము ఇండ్లల్లోనే ఇంటి ముందు పందిరెందుకేసుకుంటున్నాము? పెళ్లి నిజమే. పందిరి ఇంటి ముందేస్తున్నాం. ఇంటికి లాగేసి ఎళ్ళిపోతున్నాం. పందిరి పూజ చేస్తున్నాం. ఇంట్లో ఎవడు ఉండము. వాహ్! దేనికి? ఇంటికి లాగా చేయడం ఎందుకు? ఇంటికి తోరణాలు కడుతున్నాం. ఇల్లంతా సున్నాలు వేస్తున్నాం. ఇంటికంతా అలంకారం చేస్తున్నాం. ఇల్లు తాళాలేసి ఎళ్ళిపోతున్నాం. పనివాడికి అప్పజెప్పి. అంటే ఎక్కడో వేరే వాడి స్థానంలో చేసేటువంటి దానికి ఉండేటువంటి విలువ, ఆ స్థానంలో ఆ ఫంక్షన్ హాల్ కట్టేటువంటి చోట గతంలో ఏమేమి జరిగినాయో, ఏముంటాయో, ఏమి లేవో ఎవడికి తెలుస్తుంది? సరే, అక్కడ మంత్రోచ్చారణ, వేద పండితులు కూర్చొని ఆ కళ్యాణ వేదికను పుణ్యాహవాచనం అనేటువంటిది చేస్తాం. కానీ పూర్వము వధువు యొక్క స్వగృహములో అనేటువంటి పదం వాడేవాళ్ళు. ఎందుకు? అమ్మాయిని ఇంటి నుంచి పంపటం. కళ్యాణ మండపములోనే అప్పగింతలయిపోతున్నాయి. ఇంట్లో అప్పగింతలెక్కడ జరుగుతున్నాయి? అక్కడి నుంచి అట్లే ఎళ్ళిపోవడమే. నిజమే గురువుగారు. ఇంటి దాకా పిలుచుకొచ్చే అవకాశం గూడా లేదు ఆడపిల్లను. అదేదో సినిమాకి పోయి సినిమా నుంచి అట్లే పోండని చెప్పినట్టు. ఇన్ని అసౌకర్యమైనటువంటి పనులు చేసుకుంటూ ఉండి వాళ్ళ జీవితం బాగుండాలంటే ఎట్లా బాగుంటుందమ్మా? డబ్బులున్న వాళ్ళందరికీ కోపం గావచ్చు, బాధ కలగొచ్చు. మనం చేసేటువంటి దాంట్లోనే తేడా పెట్టుకొని, మన ఆలోచనలలోనే లోపాలు పెట్టుకొని, వాళ్ళ జీవితం బాగుండాలంటే కళ్యాణ మంటపములో అప్పగింతలు చేసి వాళ్ళ జీవితం బాగుండాలంటే ఎట్లమ్మా? వందల మంది అనేక రకాలుగా చేసుకున్నటువంటి చోట అంటే ఇప్పుడు మీరన్నట్టు చిన్నిళ్ళైనా, పెద్దిళ్ళైనా మన సొంత ఫ్లాట్ అయినా, ఇంటికి ఏదైనా. ఎక్కడైనా అంటే ఇండ్లల్లో మరి పెళ్ళిళ్ళు చేయలేం గదా గురువుగారు ఏమిటి? మరి అదే కనీ గదా అపార్ట్‌మెంట్‌లలో. కనీసము అప్పగింతలు చెప్పేటువంటి సమయమైనా. మరి కళ్యాణ మండపంలో చేసినప్పుడు కళ్యాణ మండపంలోనే అప్పగింతలు చేయాలి గదా! ఎట్లా జరుగుతుందండి? అట్టెట్లా అవుతుందండి? ఎందుకవ్వదు? ఎందుకు కాదు? ఎందుకు కాదు? కన్యాదాత స్వగృహంలో కనీసం అప్పగించడమన్నా కనీసం. అంటే అక్కడ మంత్రోచ్చారణ దెబ్బతింటుంది గదా! ఒక పద్ధతి మూలం ఉంటుంది గదా! అక్కడి నుంచి తేడా ఉంటుంది గదా! ఉండొచ్చును. మనము పెట్టుకుంటే, మనం సవరించుకుంటే అన్నీ జరుగుతాయి. చేయొచ్చమ్మా. చేయకూడదనేదేం లేదు. అందువల్ల ఇవన్నీ కారణాలవుతున్నాయి అంటున్నా నేను. అంటే ఇప్పుడు వివాహమైన తర్వాత వధూవరులు ఖచ్చితంగా స్వగృహానికి రావాల్సిందే. వచ్చి చేస్తే అది పుణ్యప్రదం. ఎలా అవుతుందండి? ఏదో తిక్క మాటలు గాకపోతే అని అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కారణాలవుతున్నాయి అంటున్నా నేను. ఓకే.
అంతే కదమ్మా! ఇక్కడ పటాటోపము చూపించటానికి మనం అది వ్యవస్థ అనేది అది పెట్టుకుంటున్నాము తప్ప, ఇంట్లో మీరు చూడండి పెళ్లి కూతుర్ని చేయడము అనేటువంటిది నిజానికి కళ్యాణ మంటపానికి పోయి అక్కడే చేస్తున్నారు. గౌరీ పూజ కళ్యాణ మంటపం అక్కడే విడిదింట్లోనే జరుగుతూ ఉన్నది. అప్పగింతలు అక్కడే జరుగుతున్నాయి. అన్నీ అక్కడే జరిగిపోతున్నాయి. ఇంట్లో జరిగిందేముంది? ఇదే ప్రాబ్లమ్ అపార్ట్మెంట్లలో ఉంటే ఇరుగు పొరుగు ఇబ్బంది అవుతుంది. ఉండొచ్చమ్మా. దేనికి ఎంత, ఏమిటి, దాన్ని చేసే విధానం ఏమిటి అనేది కొన్ని ఉంటాయి. హ్మ్. ఇలా ముహూర్తాలు అనేటువంటివి ముఖ్యమైనటువంటి ముహూర్తాలు కనీసం నేనేం చెప్తున్నానంటే, గర్భాధాన ముహూర్తము ఏ సమయానికి ఇదైతే వాళ్లకు ఎటువంటి ఇది. ఆ సంతానం గనక కలిగింది అనేటప్పుడు మరి సంతానం అయిన వాళ్ళు కూడా మరి గురువుగారు విడిపోతున్నారు గదా! పెద్దవాళ్ళయిన తర్వాత కూడా విడిపోతున్నారు గదా! అనుకోవచ్చు. ఉన్నాయి. అవి గూడా ఉన్నాయి. పిల్లలు చిన్నగున్నప్పుడు విడిపోవడం కాదు. పెద్ద పెద్ద వాళ్ళయ్యాక గూడా వాళ్లకు ముసలితనంలో వాళ్లకు పెళ్ళిళ్ళయిన తర్వాత కూడా కూడా విడిపోతున్నారు. విడిపోతున్నారు. అంటే ఇది ఏమవుతుంది అంటే అమ్మా, మనస్సుకు కలిసుండాలి అని అనుకుంటే కలిసుండొచ్చు. విడిపోవాలి అనుకుంటే విడిపోతారు. మీకు లేవాలి నేను తెల్లవారుజామున 2 గంటలకు అంటే మీకు ఏ అలారము అవసరం లేదు. మీరు 1:45కే లేస్తుంది. మీ మనస్సు మిమ్మల్ని లేపుతుంది. నేను లేయకూడదు అనుకుంటే అలారం గాదు. ఎవడన్నా వచ్చి పిలిచి తట్టి లేపినా లేయరు. కొంచెం పద్ధతులుంటాయి దేనికైనా కూడా. అంతే గదా! మన మనస్సును బట్టే ఎప్పుడైనా కూడా. అందుకని ఆ 3 కనీసము జాగ్రత్తలుగా వహించి చేస్తే కరెక్ట్‌గా సమయాలకు గనక అనుకున్నట్టు ముహూర్త ప్రకారముగా జరిగితే ఇవి తప్పకుండా మేలవుతాయి. మరి మూడోది గర్భాధానం మన చేతుల్లో లేదు గదా! గురువుగారు ఎట్లవుతుంది అని. అంటే పలానా సమయము డాక్టరు నిలబడుతుంది అని చెప్పుంటాడు. నిలబడిందండి డాక్టరమ్మ చెప్తుంది. ఈ సమయం అయింది అని. మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు కొన్ని పాటించేటువంటివి ఉంటాయి. సంతోషముగా నిలబడింది అనంగానే ఆ నిలబడినటువంటి జీవి రేపు ప్రఖ్యాతిగాంచడానికి ఒక యోగదాయకుడుగా కావాలి అనడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఉంటాయి. అప్పుడు మనం చేయాల్సి అందుకే పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే నిరంతరము ఒక దేవాలయం దర్శనము, లేకపోతే ఒక లలితా సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, అభిమన్యుడు గర్భములో ఉండంగా పద్మవ్యూహము ఛేదన అనేటువంటిది కాకుండా పద్మవ్యూహం గురించి విన్నాడు అంటే కడుపులో ఉన్నటువంటి బిడ్డ విన్నాడనే కదా. అవును. ప్రహ్లాదుడు కడుపులో ఉండంగానే నారాయణుని యొక్క కీర్తనలు విన్నాడు అంటే విన్నాడనే కదా చెప్తున్నాం మనము. యెస్. మనకు పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి ఈ రోజుల్లో భర్త సాఫ్ట్వేరు, భార్య కూడా సాఫ్ట్వేరే కాబట్టి గర్భంలో ఉండేటువంటి పిల్లవాడు కూడా అందుకే రాగానే ముందు కంప్యూటర్‌ని వాడుతున్నాడు. సెల్ ఫోను. వాడు పుట్టగానే సెల్ చిన్న ఫోన్. పిల్లలకి సెల్ ఫోన్ సెల్ ఇచ్చేస్తున్నారు. ఫోన్ ఇస్తేనే వాడు చూసి తింటున్నారు. అప్పుడే తింటాడు గూడా. తింటున్నాడు. అంటే ఆ పరిస్థితికి అంటే ఇది తెలిసినప్పుడు ఏ విష్ణు సహస్రనామ పారాయణమో, లలితా సహస్రనామ పారాయణమో వింటే వాడు యోగవంతుడుగా పుడతాడు గదా! అదెందుకు రాదా ఆలోచన? మాకే సమయం లేదు గురువుగారు. పొద్దున్నుంచి చేసొస్తాం గదా! అలసిపోయి వస్తాం గదా! కుదరటం లేదు అని ఒక మాట పక్కకు పడేస్తాం. అది కాకుండా చేసుకుంటే తల్లి అందరి జీవితాలు బాగుంటాయి అంతే. అని మన చేతిలో అలాంటి ఉన్నంత వాళ్ళము చెప్పగలమే గానీ దాన్ని ఆచరిస్తే సంతోషిస్తాం ఎవరైనా కూడా. ఆచరించడానికి వీలున్నంత వరకు ఆచరిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. వివాహ బంధం పటిష్టంగా ఉంటుందని సవివరంగా తెలియపరిచారు గురువుగారు. నమస్కారం అండి. ధన్యవాదాలు. ఆశీర్వచనమమ్మ జయోస్తు.